జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు 16వ తారీఖు నుంచి మీకు 2వ స్థానానికి వెళ్ళబోతున్నారు, కన్యా రాశిలోకి. దాని మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు 23వ తారీఖు నుంచి ఆయన సింహరాశి నుంచి కన్యా రాశికి వెళ్ళబోతున్నారు. బుధాదిత్య యోగం కూడా రాబోతోంది 2వ స్థానంలో. దాని మూలంగా మీకు మనీ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. ముఖ్యంగా బిజినెస్ పరంగా 23వ తారీఖు నుంచి రాబడేది ఎక్కువగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. కన్యా రాశిలో శుక్రుడు నీచబడతారు. 18వ తారీఖు వరకు కుటుంబ వ్యక్తులతో గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎప్పుడైతే శుక్రుడు 18వ తారీఖు నుంచి తులారాశికి వెళ్తున్నారో దాని మూలంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ముఖ్యంగా లవర్స్కి మాత్రం లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఈ మాసంలో మనీ పరంగా మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో ప్రాస్పెక్ట్ అనేది ఉండబోతోంది. ఎవరికైతే మ్యారేజ్ అవటం లేదో వాళ్ళకి మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా ఈ మాసం అనేది ఎక్సలెంట్గా ఉండబోతోంది. గ్రోత్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. ఈ మాసం అనేది దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.